మధురవాడ హౌస్ ఫర్ సేల్ అండి. ఇలాగా 237 గజాలండి. నార్త్ ఫేసింగ్ మధురవాడ హౌస్ ఫర్ సేల్. ఇది లోపల చాలా నీట్గా ఉంటుంది. కింద ఫ్లోర్ 5 ఫ్లోర్ అండి. ఇది కార్ పార్కింగ్ ఉంది. హైవే నుంచి, నేషనల్ హైవే నుంచి 1/2 km డిస్టెన్స్లో హౌస్ ఫర్ సేల్. ఇదంతా టేక్ అండి. మొత్తం అంతా టేక్ పాలిష్ పెట్టారు. ఇది ఇది టేక్ వుడ్. ఇదంతా కూడా మెస్ నాటి ప్లేస్ ఇది. ఇలాగా సో ఇంత టేక్ మొత్తం నీట్గా అఫీషియల్గా ఉంటుంది. ఇది హౌస్ అంతా మార్బుల్స్ అని కిందనే. 3 బెడ్రూమ్ అండి. ఇది 3 బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఓకే. ఇది హాల్. ఇదంతా హాల్ అండి. ఇది మన రీసెంట్గా ఇవన్నీ కూడా వేయించారు. ఇది పూజా మందిరం, దేవుడి గదండి. ఇది కూడా హాలు, డైనింగ్ హాల్. ఇది సో ఇది కిచెన్ రూమ్. కిచెన్ రూమ్ ఎంత ఓపెన్ ప్లేస్ అండి. ఇది ఓపెన్ ప్లేస్. ఇదంతా కూడా చుట్టూ కూడా మీకు వాకింగ్ చేసుకోవచ్చు అండి. చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇది వాష్రూమ్ అండి. ఇది బ్యాక్ సైడ్ కూడా మీకు అటు సైడ్ వాకింగ్ చేసుకోవచ్చు. ఇది కిచెన్ రూమ్. ఇదంతా హాల్, డైనింగ్ హాల్. ఇది పైన కూడా హాల్. ఇది సో 237 గజాలు. 3 బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. అటాచ్ బాత్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్. వాష్రూమ్. సో క్లాస్ ఏరియా ఇదంతా కూడా డీసెంట్గా ఉంటుంది. క్లాస్ ఏరియా మధురవాడ నేషనల్ హైవే నుండి 1 km డిస్టెన్స్లో. ఇది కూడా ఈ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ అండి. ఇది కూడా అటాచ్ వాష్రూమ్. ఇది పైన వేరైతే మీరు ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు. బయట కూడా 237 గజాలు వస్తుంది. ఇది సో ఇదంతా బాగుంది. నీట్గా ఉంటుంది. టైల్స్ అన్నీ వేసారు. ఇది మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇంత మధురవాడ కింద ఫ్లోర్ అండి. ఇది బెడ్రూమ్. ఇలా సో ఇది ఒక హాల్ అండి. ఇదంతా హాల్. ఇది పూజా మందిరం అండి. కిందనే పూజా మందిరం. లైట్స్ వేయలేదండి. లైట్స్ వేస్తే ఇంకా లైటింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది బెడ్రూమ్ అండి. ఇదో బెడ్రూమ్. సో ఈ లోపల బెడ్రూమ్. ఇది కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్. ఇదంతా హాల్. బయట అంతా హాల్. పైన మళ్ళీ వాష్రూమ్. బయట మళ్ళీ వాష్రూమ్. ఇదంతా హాల్. 235 గజాలు వస్తుందండి. ఇది 235 గజాలు వస్తుందండి. ఇది 15,000 రెంట్ వస్తుంది. 16,000 రెంట్ వస్తుంది. 237 గజాలు. నార్త్ ఫేసింగ్ మధురవాడ.